జిల్లాగా గతంలో పేరు పొందిన మహబూబ్ నగర్ జిల్లాను విద్యారంగంలో ఉన్నతంగా నిలపాలని, తెలంగాణలోకెల్లా మహబూబ్ నగర్ నెంబర్ 1గా విద్యలో ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని 43 ప్రభుత్వ పాఠశాలల్లో 100% 10th క్లాస్ రిజల్ట్స్ రావాలని, అలాగే 8th, 9th, 10th సంబంధించిన విద్యార్థులకు ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మేము ఈరోజు మొదలుపెట్టుకున్నాం. మొదటి విడతగా 26 స్కూళ్ళని ఎంపిక చేసుకొని ప్రతి స్కూల్లో కూడా ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రధానోపాధ్యాయుని కూడా పిలుచుకొని పిల్లలకు రేపు ఈ రాబోయే సంవత్సర కాలంలో ఎటువంటి విద్యను అందించాలి, వాళ్ళు రేపు ఎగ్జామ్ను ఎట్లా ఫేస్ చేయాలా, భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఈ 1 year కూడా వాళ్లకు నేర్పించాలని చెప్పి వాళ్ళని సరైన దారిలో పెట్టాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి ఈరోజు 26 స్కూళ్ళ హెడ్ మాస్టర్సు, 26 మంది వాలంటీర్సు, అలాగే డిఈఓ గారు, మిగతా విద్యాధికారులు, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో 54% ఉన్న శాతాన్ని మేము వచ్చిన తర్వాత 85%, తర్వాత 91% వరకు తీసుకొని పోయినాం. వచ్చే సంవత్సరం 100% రిజల్ట్ రావాలి అని చెప్పి దానికి ఎలాగా టీచింగ్ మెథడాలజీ ఏముండాలి, పిల్లలకి ఏం సౌకర్యాలు కల్పించాలి, డిజిటల్ బోర్డులో ఎటువంటి కంటెంట్ ఇవ్వాలా, మిగతా రకమైన ఎడ్యుకేషన్ టూల్స్ పిల్లలకి ఏమి ఇవ్వాలి, వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసి పిల్లలకి ఇస్తా ఉన్నాం. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా 100% 100% అనే ఒక కార్యక్రమం ద్వారా అచీవ్ చేస్తాం. పర్సంటేజే కాదు, పిల్లలకు కూడా ఒక సైంటిఫిక్ టెంపర్ ఉండేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాళ్లకు ఒక గోల్ ఏర్పరిచేటట్టుగా వాళ్ళను ప్రేరేపించి దానికి పనిచేసే విధంగా టీచర్లను కానీ, హెడ్ మాస్టర్స్లను కానీ, వాలంటీర్స్ను కానీ ఆ రకంగా పిల్లలకు మోటివేట్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారుతూ ఉంది. IIIT ఇక్కడ నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, లా కాలేజు, అలాగే ఇప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజు, ట్రైనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్, మహబూబ్ నగర్ కేంద్రంగా వస్తూ ఉన్నాయి. కొన్ని వేల మంది పిల్లలకు దారి చూపే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మన మహబూబ్ నగర్లో సరస్వతి పుత్రుల నిలయం ఇది. పిల్లలను కరెక్ట్గా పెడితే అద్భుతమైన ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, లాయర్లుగా, చార్ట్ అకౌంటెంట్లుగా మన పిల్లలు ఖచ్చితంగా రాణిస్తారన్న నమ్మకంతో వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాం. స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి ముఖ్యంగా 10th క్లాస్, 9th క్లాస్ చదివే విద్యార్థులకు వాలంటీర్స్ రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. స్కూల్లో టీచర్ చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా, ఏ సబ్జెక్టులు అర్థం కావట్లేదు, ఏ సబ్జెక్టులను బాగా ఆకలింపు చేసుకుంటూ ఉన్నాడు, ఎక్కడ వెనకబడతా ఉన్నాడు, హోంవర్క్ సరిగా చేస్తున్నాడా లేదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఇంట్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా, లేకుంటే క్లాస్ రూమ్లో ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఇవన్నీ కూడా డే టు డే మానిటర్ చేసి వాళ్ళలో ఉన్న భయాలను, అపోహలను తొలగొట్టే పని ఆ వాలంటీర్ చేస్తాడు. ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ లేదా ఒక బ్రదర్ రిలేషన్షిప్ ఆ వాలంటీర్లు పిల్లలతో ఏర్పాటు చేసుకుంటారు. తల్లిదండ్రులకు, టీచర్లకు కూడా చెప్పని ఏమైనా సమస్య వచ్చినా దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ఈ వాలంటీర్లకు మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వాలంటీర్లు మానిటర్ చేస్తూ ఉంటారు. పిల్లవాడికి ఏ సబ్జెక్టుల మీద అవగాహన వచ్చింది, జీవితంలో ఏం కాదలుచుకున్నాడు, దానికోసం ఏం చేయాలా, లేదు టీచర్కు స్టూడెంట్కి ఏదైనా గ్యాప్ ఉందా, ఆ గ్యాప్ను ఎట్లా పూడ్చాలా, లేదు ఎక్స్ట్రా అవర్స్లో ఏమైనా ట్యూషన్ వాళ్ళకి చెప్పాలా, లేకుంటే టీచర్ ఎక్స్ట్రా అవర్స్లో ఆ విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నా, ఇవన్నీ కూడా వాలంటీర్ దగ్గర ఉండి స్టూడెంట్ టు స్టూడెంట్ రిలేషన్ ఏర్పాటు చేసుకొని చేస్తాడు.